హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. మీలో ఎంతమందికి హారర్ సినిమాలు ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. బట్ ఇష్టం ఉన్న వాళ్ళు, హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక రాత్రిళ్ళు ఒంటరిగా ఈ మూవీ చూసారంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అనుక్షణం మిస్టరీ, సస్పెన్స్, ట్విస్ట్లతో క్షణం భయపెట్టే మూవీ ఇది. అదే కర్వ్ 2016లో వచ్చింది. ఈ చిత్రం ఒక మృదువైన, మర్మమైన కొండ అంచున వేలాడుతున్న ఒక అమ్మాయి గురించి. ఆ అమ్మాయి తన పట్టును కోల్పోకుండా కొన్ని అడుగులు వెనక్కి సురక్షితంగా కదలడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె మరణాన్ని నివారించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అదే సినిమా. అండ్ రెండో సినిమా ఏంటంటే మ్యాన్ ఎన్ ఏ ట్రైన్ అనమాట. ఇది 2021లో వచ్చింది. ఈ చిత్రం రైలులో ప్రయాణిస్తున్న ఒంటరి అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమెను చూస్తూ ఉండే ఒక మర్మమైన వ్యక్తిని ఎదుర్కొంటూ ఉంటుంది. అండ్ భయంతో నిండిన ఆమె ప్రయాణం ఒక పీడకలగా మారిపోతుంది. అదే సినిమా, చూడండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే అదర్ సైడ్ ఆఫ్ ది బాక్స్. ఇది 2020లో వచ్చింది. బట్ స్టోరీ బాగుంటుంది. ఈ కథ పాత స్నేహితుడి నుండి ఒక రహస్యమైన పార్సిల్ అందుకున్న ఓ జంట మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఆ పార్సిల్ తెరిచినప్పుడు వారి జీవితాలు తలకిందులైపోతాయి. అంటే ఆ సంఘటన ఏంటి అనేది మీరు సినిమాని చూడాలి. ఇక నాలుగో సినిమా ఏంటంటే పోర్ట్రేట్ ఆఫ్ గాడ్. ఇది 2022లో వచ్చింది. బట్ ఈ చిత్రం ఏంటి అంటే ఒక మతపరమైన అమ్మాయి దేవుణ్ణి రెచ్చగొట్టే చిత్రపటాన్ని విశ్లేషిస్తూ తన విశ్వాసాన్ని అంగీకరించడంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆమె ఆ పెయింటింగ్లోకి లోతుగా చూస్తున్నప్పుడు ఆమె అవగాహన ఏదైతే ఉందో ఆ నమ్మకాలను కదిలించి ఏదో ఒకటి ఆమెకు కనిపిస్తుంది అనమాట. సో ఏదో ఉంది ఆ పెయింటింగ్లో అనిపిస్తుంది. బట్ చూసిన తర్వాత ఏంటి అనేది స్టోరీలో ఉంటుంది. అండ్ ఐదో సినిమా ఏంటి అంటే ది బాలేరినా. ఇది 2021లో వచ్చింది. బట్ ఇది ఏంటంటే ఒక బ్యాలెట్ నర్తకి కథ. ఆమె ఏంటంటే తన ప్రతిబింబం తనకంటే భిన్నంగా ప్రవర్తించడం చూసి భయపడుతుంది. సో మన అద్దంలో మనం ఏది చేస్తే అదే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఆమె సొంత ప్రతిబింబం అనేది ఆమెను బాధించడం ప్రారంభిస్తుంది. సో ఇన్నర్గా తను చాలా ఫీల్ అయిపోతుంది చూసి సినిమాని చూడాలి. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే ది చైర్. ఇది 2023లో వచ్చింది. ఈ చిత్రం రీస్ పాత కుర్చీని ఇంటికి తెచ్చే కథాంశంతో రూపొందించబడి ఉంటుంది. కానీ ఆ కుర్చీకి ఏదైనా దుష్టాత్మ ఆవహించిందా అని అతను ఆశ్చర్యపోయేలా చేసే ఒక భయంకరమైన సంఘటన అనేది ఆ నుంచి ప్రారంభం అవుతుంది. అసలు ఈ చైర్కి ఏమైంది ఏంటి అనేది, నిజంగానే ఆ చైర్కి ఆత్మ అనేది ఉందా లేదా అనేది సినిమాల్లోనే ఉంటుంది. అండ్ సెవెంత్ వన్ ఏంటి అంటే ది స్మైలింగ్ మ్యాన్. ఇది 2015లో వచ్చింది. ఇదేంటంటే ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక చిన్న అమ్మాయి గురించి. అండ్ ఆమె ఒక రోజు ఒక వింత అండ్ భయానకరాన్ని సృష్టించే ఒక వ్యక్తిని చూస్తుందన్నమాట. అండ్ ఆమె మర్మమైన చిరునవ్వు ఆమె భయానికి ఒక ప్రధాన కారణం అవుతుంది. అమాయకంగా ఉన్న వాళ్ళకి, బాగా భయపడే వాళ్ళకి దయ్యం తొందరగా కనిపిస్తుంది అంటారు కదా. సో అట్లా ఈ స్టోరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇంకా ఎయిత్ వన్ ఏంటి అంటే డోంట్ లుక్ అవే అనమాట. ఇది 2023లో వచ్చింది. ఈ చిత్రం ఏంటి అంటే ఫ్రాంకీ చుట్టూ తిరుగుతుంది. అతను అనుకోకుండా ఓ చోట కనిపించే ఒక కిల్లర్ బొమ్మను చూస్తాడు. మామూలుగా బొమ్మలు కనిపిస్తాయి కదా, గీతలు, మొహం మీద గీతలు పెట్టుకొని. సో అట్లా త్వరలో ఆమె స్నేహితుల మధ్య భయంకరమైన హత్యలు జరగడం ప్రారంభమవుతాయి ఆ బొమ్మను చూసిన దగ్గర నుంచి. బట్ ఎటువంటి ఆనవాళ్ళు అనేవి ఉండవు. బట్ దేని వల్ల అవుతుంది, నిజంగానే ఈ బొమ్మనే ఇదంతా చేస్తుందా ఏంటి అనేది కనుక్కొని దాన్ని అంటే దూరం పెట్టడానికి చాలా టైం పడుతుంది. ఇంతకీ వాళ్ళ ఫ్రెండ్స్ అనే వాళ్ళు బతుకుంటారా లేకపోతే చచ్చిపోతారా, ఎలా ఏంటి అనేది కూడా ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ హర్రర్ సినిమాలు బాగా ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమాలు బాగా యూజ్ అవుతాయని నేను చెప్పడం జరిగింది. బట్ మీకు కూడా ఏదో ఒక సినిమా ఇష్టం ఉంటుంది కదా హర్రర్ సినిమాల్లో. ఆ సినిమా ఏదో ఎవరికైనా రిఫర్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.